నమస్కారం, డీసీటీవీ న్యూస్కు స్వాగతం. రేణిగుంట మండలం గాజులమణ్యం పంచాయతీ నీలసానిపేట గ్రామంలోని సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన బసవేశ్వరుడి ఆలయ మండపం కబ్జాకు గురైందని గ్రామస్తులు ఆరోపించారు. నేను నిలిచాంపేట గ్రామస్తుడిని. మేమందరం నిలిచాంపేట గ్రామస్తులము. ఇక్కడ 1000 సంవత్సరాలుగా పురాతన గుడి బసవేశ్వర స్వామి గుడి పాడుబడి ఉన్నది. దీని చుట్టూ ఖాళీ జాగా 30 సెంట్లు దాకా ఉంది. దీనికి ఒక కోనేరు ఉంది. దీన్ని కొంతమంది కబ్జా చేసి రాళ్ళు నాటినారు. అందువల్ల మేము మీడియా ప్రకారంగా గవర్నమెంట్ తెలియపరిచే అధికారులు తెలియపరుస్తున్నాము. ఇది విషయం తెలియపరచాలని మేమందరం ఉమ్మడిగా గ్రామస్తులంతా ఒకటి అయ్యి ఈరోజు మీడియా ముందుగా తెలియపరుస్తాం. మాకు గవర్నమెంట్ అంటే దీన్ని స్పందించి తగు న్యాయం చేసేటట్టు చేయాలని కోరుతున్నాం. దానివల్ల కబ్జాదారులకి ఇది కబ్జా చేయడానికి ఇదైపోయింది. మొత్తం కబ్జా చేశారు గుడి మొత్తం. మాకు ఊరికంటూ ఏమీ లేదు, ఎక్కడ కానీ సెంటు భూమి లేదు. ఇది ఉనిందని ఇది కోనేరు సోమయకాలం ఉనింది. మా ఈ ఊర్లో పుట్టినప్పటి నుంచి మా తాతల కాలం నుంచి కూడా ఏ పొద్దు ఒక సెంటు ఇచ్చిన వాళ్ళ అధికారులు ఏ పొద్దు మాకు ఇవ్వలేదు. ఉనిందంతా వాళ్ళు స్వార్థంగా వాళ్ళు కబ్జా చేసుకుంటున్నారు. బసవేశ్వరుడు కోనేరు కూడా కబ్జా అయిపోయింది. ఇక్కడ ఇది ఉండింది, ఏంది బావి ఉండింది, బావి అంతా అయిపోయింది. ఇంకేం లేదు. ఏదైనా పిల్లకాయలు స్కూల్ కట్టాలన్నా ఏం కట్టాలన్నా ఏమీ లేదు. తిరుపతి నగర 896వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాజకీయాలకు అతీతంగా నగరవాసులు అలిపిరి శ్రీవారి పాదాల చెంత టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకొని అన్నదానాలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి కీర్తి ప్రతిష్టలను కొనియాడారు. జన్మించడమే జన్మజన్మల పుణ్యఫలం. అలాంటి పవిత్రమైనటువంటి తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని 896వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవాన్ని ఆత్మీయ మిత్రులు డిఎంసి భాస్కర్, హేమంత్ కుమార్ యాదవ్ ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా తిరుమల శ్రీవారి పాదాల చెంత మిత్రులంతా కలుసుకొని స్థానికులంతా కూడా ఇక్కడ స్వామివారికి టెంకాయలు కొట్టి భక్తులకు అన్నప్రసాద వితరణ చేసి అందరికీ కూడా తిరుపతిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీగా వస్తుంది. నేను ఒక స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారికంగా ప్రతి సంవత్సరం కూడా వైభవంగా చేయండి. తిరుపతి అభివృద్ధి చూస్తే మొదటి నుంచి కూడా మీరు చూస్తే పంచాయతీ స్థాయి నుంచి కూడా ఏదైతే మున్సిపాలిటీ కానీ నగరపాలక సంస్థ ఇప్పుడు ఉంది, రాబోయే రోజుల్లో గ్రేటర్ తిరుపతిగా అభివృద్ధి చెందడమే కాకుండా ఈ ప్రాంతంలో నివసించే వ్యక్తులందరూ కూడా లక్షలాది యాత్రికులు వచ్చే వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళందరి ఆదరాభిమానాలు చూరుకునే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే శరభయ్య యాదవ్ విగ్రహాన్ని ఈ తిరుమలలో ప్రతిష్ఠించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా మొన్న కూడా ఈ యొక్క కమిటీ స్థానికులందరూ కూడా కలిసి అక్కడికి వెళ్ళి జేఈఓ గారిని కూడా సంప్రదించి ఏదైతే మన యొక్క చైర్మన్ గారితో కూడా సంప్రదించి మాట్లాడడం జరిగింది. దీనివల్ల తిరుపతి ప్రజలకు కూడా చాలామందికి ఇది తెలియదు, ఇలా ఒక రోజు ఉందని చెప్పి. ఈ రోజుతో 896 సంవత్సరాలు పూర్తి చేసుకునేది తిరుపతి. ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ప్రదేశం తిరుపతి. మన తిరుపతి గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరంలా. ప్రపంచంలోనే స్పిరిచువల్ సిటీగా పేరున్నటువంటి సిటీ ఏదన్నా ఉందంటే అది తిరుపతే. తిరుపతి ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో టాప్ 3లో పోటీ పడుతోంది. రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలోనే నెంబర్ 1 స్టేజ్కి కూడా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముందు తిరుపతిలో రామాంజాచార్యులు ఆయన గట్టు దేవ యాదవరాయలు వాళ్ళు తిరుపతికి నామకరణం చేసి తిరుపతి పుట్టినరోజు ఈరోజు 896వ పుట్టినరోజు జరుపుకుంటాను. గత 20 సంవత్సరాల నుంచి తిరుపతి పోరాట కమిటీ తరఫున ఈ యొక్క ఉత్సవాలు మా వంతు వృత్తాభక్తిగా చేస్తాను. గతంలో కూడా దీన్ని కొంచెం బాగా గ్రాండ్గా చేశారు. ఇదే విధంగా తిరుపతి ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క ఏ ఊరికి చరిత్ర లేని అటువంటిది తిరుపతికి ఉంది. తిరుపతి పుట్టినరోజు అని ఒక నామకరణం చేసిన రోజని. కాబట్టి తిరుపతి ప్రజలందరూ కూడా వచ్చే 27 ఫిబ్రవరి 24వ తేదీ ఇంకా చాలా మంది తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందే కోరుచున్నాం. ఏప్రిల్ 26 నుండి 4 రోజుల పాటు తిరుపతిలో నిర్వహించనున్న ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలను విజయవంతం చేయాలంటూ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్ తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా పిలుపునిచ్చారు. శ్రామిక వర్గాన్ని కూడా రక్షణగా ఉన్నటువంటి వీటన్నిటిని కూడా రద్దు చేసి 4 నియోజకవర్గాల వల్ల
అసాధ్యమైనటువంటి నిర్ణయాన్ని ఆ 4 లేబర్ కోడ్లు పెట్టారు. సమ్మె చేయాలంటే 60 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి, అది అసాధ్యం. యూనియన్ ఏర్పాటు చేసుకోవాలంటే 100 మంది పైన యూనియన్ రిజిస్ట్రేషన్ చేయాలి. 100 మంది పైన ఆ పరిశ్రమలోనూ అక్కడ పనిచేస్తుంటారు. 100 మంది అక్కడ చేద్దామంటే ఆ 100 మంది యూనియన్ పెట్టుకునేదానికి యాజమాన్యాలు అంగీకరించాలి. యాజమాన్యాలు ఎక్కడ కూడా అంగీకరించాలి. ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ అటు ఉద్యోగులు కానీ, ఎంప్లాయీస్ కానీ, లేకపోతే పరిశ్రమలో పనిచేసే పరిశ్రమ అధిపతులు కానీ, ఇటు కార్మిక వర్గానికి అనుసంధానం కాబట్టి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఇద్దరిని పిలిచి చర్చలు జరిపి పరిష్కారం చేస్తాం. ఇప్పుడు ఈ 4 లేబర్ కోడ్లు ఇది నిర్వీర్యమైంది లేబర్ డిపార్ట్మెంట్. అధికార పార్టీకి మద్దతుగా నిలిచిన టాక్సీ స్టాండ్ను సైతం కూల్చాలని కూటమి ప్రభుత్వం మున్సిపల్ అధికారులు తప్పించడం అత్యంత బాధాకరమని, భరోసా కల్పించిన నాయకులే తమకు 100 కుటుంబాలకు పైగా నట్టేట ముంచేశారని కూటమి నాయకుల సానుభూతి డ్రైవర్లు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆ రోజు ఈరోజు గవర్నమెంటే చెప్పింది, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందన్నారు. ఒకరు బతికేదానికోసం గవర్నమెంట్ ఎట్లా ఆర్డర్ ఇస్తుంది? ఒకరు కడుపు తినేదానికోసం 50 మంది కడుపు కొట్టమని గవర్నమెంట్ చెప్పిందా? గవర్నమెంట్ చెప్పకుండానే మీరు ఎట్లా చెప్పారు? ఒకవేళ గవర్నమెంట్ అప్రూవల్ గా ఉండింటే మాకెందుకు బోర్డులు వేయాలి, మాకెందుకు వచ్చి మీటింగ్లు పెట్టాలి, మీకు ఏ సమస్య వచ్చినా మేము వచ్చి చూసుకుంటామనేసి ఎందుకు చెప్పాలి? ఆ రోజు ఎమ్మెల్యే అయిన మాట ఎందుకు ఇచ్చిపోవాలి? మేమే కూటమి ప్రభుత్వమేనా? మేమే కష్టపడినాం, కూటమి కోసం మేము బండ్లు పెట్టినాం, దెబ్బలు తిన్నాం, ఓట్లు బయట ఉంటే తోలుకొని వచ్చినాం. తిరుపతిలో ఎక్కడెక్కడ ఉంటే వచ్చేదానికి డబ్బు లేకపోతే మేము బళ్ళు పెట్టి, సొంత బళ్ళు పెట్టి తోలుకొచ్చి ఓట్లు వేయించి గెలిపించినాం. ఈ రోజు మాకు ఇది చేయడం కరెక్టా? మేమే ఓట్లేసి గెలిపించినాంనా? నేను కూడా కూటమి ప్రభుత్వమే, నేను బయటే ప్రభుత్వం కాదు. పుట్టినప్పటి నుంచి మేము ఒకే పార్టీలోనే గెలుస్తూ ఉన్నాం, ఒకే పార్టీలోనే బతుకుతూ ఉన్నాం. మా దగ్గరే ఉన్నాయి, మేము చేస్తూ ఉన్నాం. మేము ఏ రోజు మారలేదే. ఈ రోజు మేము ఎట్ట తప్పు అయిపోయినాము. ఒకరి కడుపు కోసము మమ్మల్ని ఎట్ట రోడ్లో పెడతారు? ఏడుండే వాళ్ళు ఒక్కడు గడ వైసీపీ గవర్నమెంట్లో బండి పెట్టమంటే మేము పట్ల. ఆ రోజు కూడా సీఎస్ శివప్రసాద్ కేసు రాస్తే 30,000 కట్టి బండి బట్టి తెచ్చినాం. ఈ రోజు అదే పని మీరు చేస్తూ ఉన్నారు. మీకు వాళ్ళకి తేడా ఏమినా? ఆ రోజు బోర్డు ఎమ్మెల్యేలు వాళ్ళంతా మాట్లాడి మేము బోర్డు వేయించినాము. ఆ బోర్డు బీకితే మటుకు మమ్మల్ని చంపేసి మళ్ళీ పీకమనం బోర్డు మట్టుకో. మేమైతే వదలము, మేము అదే చెప్తాము. మమ్మల్ని కొట్టి మనం పేకలు తీసి మళ్ళీ మేము ఇచ్చేసుకోమన్నాం. మేము తొడగొచ్చి మేము బోర్డు నాటించాం. ఆ బోర్డు ఎందుకు తీస్తానంటారు? అది చెప్పండి. 150 మంది బతుకుతానమాట బండ్లు పెట్టుకొని. ఆ బోర్డు పీకేస్తే అది చేసేస్తే మేము బంకులు ఎత్తుకొచ్చి పెట్టుకుంటాం. అదేదో డబ్బు మేము కట్టిస్తాము. సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ. 10 మంది నుంచి ఇప్పుడు 120 మంది అయింది. 120 మంది కుటుంబాలు ఇక్కడ ఈ స్టాండ్ నమ్ముకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఉన్నట్టుగా ఉండి ఈ స్టాండ్ తీసేస్తామంటే ఈ 120 మంది ఏం చేయాలి? దానికి సొల్యూషన్ చెప్పండి, దాని తర్వాత మేము ఆలోచిస్తాం ఏం చేయాలనేసి. దెయ్యాలు వేద యజ్ఞం చేస్తే ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వ నాయకులు హైందవ ధర్మం గురించి మాట్లాడితే అంతకంటే దారుణంగా ఉంటుందని ఉద్దేశపూర్వకంగానే శాసనసభలో వైకాపా నాయకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అత్యంత బాధాకరమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీరుపై మండిపడ్డారు. సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. వాస్తవాలు ఏంటి అన్నది మీ ఆధ్వర్యంలో జరగాలని. దాన్ని ఒప్పుకోరెందుకు మీరు? దాన్ని ఆక్షేపిస్తారు. సుప్రీంకోర్టుకు వెళ్ళటాన్ని కూడా తప్పుపడితే ఎట్లా? మరి సుప్రీంకోర్టు మిమ్మల్ని మందలించింది కదా, మీరు అలా మాట్లాడకూడదని చెప్పింది కదా. మీరు ఎన్డీడీబీ రిపోర్టు, ఎన్డీఆర్ఐ రిపోర్టుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో చాలా స్పష్టంగా యానిమల్ ఫ్యాట్ ఉంది అని నిపుణులు ఇప్పటికీ సంవత్సర కాలంగా 10ల సార్లు చెప్పినారు దానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఐ కానీ ఎవరైనా కూడా 100% పూర్తిగా ఏమీ లేదు అనే విషయాన్ని చెప్పరని, ఆవులు తినేటువంటి ఆహారాల కారణంగా అందులో కొవ్వు శాతం ఉంటుంది, 1% 1/2% అన్నటువంటి విషయాన్నే ఎన్డీడీబీ ప్రకటించింది అన్నటువంటి మాట చాలా సుస్పష్టంగా నిపుణులందరూ కూడా చెప్పినా కూడా ఈరోజు శాసనసభ సాక్షిగా మళ్ళీ నేను ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఆధారపడే యానిమల్ ఫ్యాట్ ఉంది అని మాట్లాడాను అని చెప్తారు. ఆ రోజు మీరేం మాట్లాడారు? సెప్టెంబర్ 18వ తారీఖున నెయ్యికి బదులుగా జగన్ ప్రభుత్వం లడ్డూలో ఆవు కొవ్వు కలిపింది అని మీరు మాట్లాడింది. మీ ఉప ముఖ్యమంత్రి ఏం మాట్లాడినారు? తిరుమల నుంచి పంపించినటువంటి 1,00,000 లడ్లు అయోధ్యకి అందులో ఆవు కొవ్వు, పంది కొవ్వు,
చేప నూనె కలిపిన వాటిల్తో పంపినారు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆ మాటని. దాన్ని ఎట్లా నమ్మాలా మేమని? ఇదిగో మీ దగ్గర ఉన్నాడు కదా బోర్డు సభ్యుడు, మీ పాలక మండలి సభ్యుడు బోరా ఉన్నాడు కదా, ఎందుకు అతన్ని అడగటం లేదు మీరు? దానికి ఆధారాలు ఏంటి? అంతకంటే ఆధారం ఏముంది? దానికి సంబంధించి రెజల్యూషనే ఉంది, వాళ్ళు పంపించిన దానికి ఆ నెయ్యి సంబంధించి. ఇంత దారుణంగా శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెబుతూ, ఒకదాని మీద ఒకటి అన్ని అబద్ధాలు చెబుతూ, అందులో నేను మా అమ్మాయికి క్రిస్టియన్ మ్యారేజ్ జరిపినానని చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటో కూడా వేసినారు. చంద్రబాబు గారు, నా కూతురు పెళ్ళిని నేను తిరుపతిలో అమ్మవారి గుడి తిరుచానూరు పరిధిలో 30,000 మంది అతిథులు రాగా అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి మీ వియ్యంకుడైన లోకేష్ గారి మామైన బాలకృష్ణ గారు, నాకు ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వచ్చి నా కూతురు పెళ్ళికి అక్షింతలు వేసినారు. అలాగే మీ తమ్ముడు, నా స్నేహితుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా ఆ పెళ్లికి వచ్చినారు. ఆ పెళ్లికి హెరిటేజ్ సంస్థ తమ కుటుంబ వ్యాపార సంస్థ అని, ప్రభుత్వంలో ఎక్కడ హెరిటేజ్ ఉత్పత్తులు సరఫరా చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఏపీ శాసనసభలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఇప్పటి వరకు హెరిటేజ్ నుంచి 1 కేజీ నెయ్యి కూడా ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేయలేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ ప్రతిపక్షాల పత్రికలు ఈ సంస్థపై వ్యతిరేక కథనాలు రాశాయని విమర్శించారు. ప్రభుత్వ సహకారం లేకుండా నీతి నిజాయితీతోనే హెరిటేజ్ నిలబడిందని చెప్పారు. భారతీయ సిమెంట్స్ నుంచి ప్రభుత్వ హౌసింగ్ పథకాలు, ప్రాజెక్టుల్లో సిమెంట్ వినియోగించాలని సీఎం గుర్తు చేశారు. నేరస్తులు ఏ విధంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారనే దానికి ఇదో పెద్ద ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ డైరీకి ముడిపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రోజు 20 లక్షల లీటర్ల పాలు సేకరించి నీతి నిజాయితీతో హెరిటేజ్ సంస్థ వ్యాపారం చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కు నెయ్యి విషయంలో ఎలాంటి సంబంధం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పూణేలోని ఇందాపూర్ డైరీ ప్రముఖ కంపెనీలన్నిటికీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తోందన్నారు. ఎగ్జాక్ట్గా మేము జూలై గవర్నమెంట్ ఫామ్ చేశాం. ఫామ్ చేసిన వెంటనే ఈఓ శాంపుల్స్ తీసి నాసి రకం ఉందనే ఉద్దేశంతో రిపోర్ట్ పంపించి ఎన్టీడీ పంపించారు. పంపించిన తర్వాత దిశ మీరు అక్కడ చూస్తే క్లియర్ గా ఫస్ట్ సెకండ్ లో మీరు చూసినప్పుడు ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరేషన్ ఫర్ 180 ఆ నెంబర్ వేసి 2019. ఇక్కడ 1 కి ఈక్వల్ గా ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, అదర్ థింగ్స్. 2 కి ఎస్ వాల్యూలో మీరు చూస్తే కోకోనట్, పామ్ కెర్నల్. 3 కి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. 4 కి లార్డ్, 5కి వచ్చి టోటల్. ఇందులో క్లియర్ గా దశ ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనే విధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నేను చెప్పాను తప్ప నేను సొంతంగా చెప్పిన విషయం కాదు. అది భగవంతుడు నా దగ్గర ఆ మాట ఆ రిపోర్ట్ విషయాలు చెప్పించాడు తప్ప ఇంకోటి కాదు. దాని మీద ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఆ రోజు నేను మాట్లాడానని మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ విషయమే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 22/8/2019లో వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పక్కన చూస్తే ఫ్రంట్ లో ఇది ఉంటుంది, బ్యాక్ కు పోతే తక్కువ ఖర్చు అన్ని సౌకర్యాలతో క్రైస్తవులకి పవిత్ర జెరూసలం యాత్ర, వెంకటేశ్వర స్వామికి దగ్గరికి పోయి యాత్రికులకు ప్రచారం చేయడం విధానం అడుగుతాను. అందుకే నేను కుట్ర అని అంటున్నా. ఇది డెలిబరేట్ గా చేశారంటున్నాను. మనం ఏదో జరిగిపోయింది అని ఆవేదన చెందడం కాదు. ఇక్కడ ఇది కావాలని ఒక పద్ధతి ప్రకారం వెంకటేశ్వర స్వామి పవిత్రత దెబ్బతీయడానికి చేసిన కుట్ర. అది ఈ రోజు మళ్ళీ 94% తో గెలిచి హౌస్ లోకి వచ్చామంటే అది వెంకటేశ్వర స్వామి కృప అని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తాను. ఇది ఒక డెసిషన్.